మీరు ఇలాంటివి ఏమైనా చేస్తారా మీ సినిమా షూటింగ్స్ లో? అంటే ఆయన కెమెరా ముందు కనిపించరు కదండి, లేదు. కెమెరా వెనక కదా, అది మాకు టార్చర్ కాదు, అది మాకు ఆ, మమ్మల్ని తగ్గమంటారు. సార్ మీరు కొంచెం అది కూడా అక్కడ చిన్న చిన్న మీరు టచ్ చేసుకోవడం పొట్ట కనిపించింది కొంచెం, మాకు టార్చర్ అవి. ఆయనదే ఉంది, ఆయన బాగాలేదు అంటాడు హ్యాపీ కూర్చొని వెనక. ఈ మధ్య కాలంలో ఆయన కూడా మొత్తం తెర ముందే ఉంటున్నారు కదండి, ఆయన తెర వెనకాల ఎక్కడ ఉంటున్నాడు? అంటే మేడం చాలా భక్తి ఎక్కువ విజయశాంతి గారికి. సో ఆవిడ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. అండ్ కళ్యాణ్ గారు అంటే డైట్, కొన్నిసార్లు ఆయన కొన్ని ఫాలో అవ్వాలి తప్పదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను సినిమా చేసేటప్పుడు మ్యాక్సిమం అంటే తిరుపతి వెళ్ళే రోజు, గుడికి వెళ్ళే రోజు పొద్దున ఒక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తప్ప నో ఫుడ్ కంట్రోల్స్. కాకపోతే నా సినిమా హిట్ అవ్వాలని చెప్పి మన తమిరాజు గారు, ఈ కెమెరామెన్స్ వీళ్ళు వ్రతం పాటిస్తూ ఉంటారు. అంటే మీరు చేయకుండా వేరే వాళ్ళతో చేయిస్తూ ఎవరు చేసిన వ్రతం ఫుడ్ బాగా ప్రేమతో తింటాడు ఈయన. అవునా? నేను సర్లే నీకు ఎవరు చూసాను, అసలు ముందు మన ఇంటి నుంచి క్యారేజ్ వస్తుందంటే హ్యాపీ కూర్చుని తింటాడు. ఓకే. ఇష్టం ఆయనకి, అంత ఇష్టం. మీరు ఈ సినిమా విషయంలోనేనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ప్రతి సినిమా విషయంలోనూ ఇలా ఏదైనా ఒకటి మానేయడం? ప్రతి సినిమా విషయం అంటే సర్లే నీకు ఎవరికి జాగ్రత్త తీసుకోవాల్సింది తీసుకున్నాను. ఈ సినిమా కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను, పోలీస్ కాబట్టి క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇది అంటే అర్జున్ వంటలు ప్రోటీన్లు ఏంటిది అంటే కొంచెం మేము కూడా తెలుసుకుందామని. దానికి వేరే పర్సనల్ గా మేడం క్యారవన్ లో మేడం దొరకరు కదా మనకి. నేనేదో ఎగ్జైటెడ్ గా ఇంటర్వ్యూ చేస్తారని వస్తే మీరు ఇది ఇంటర్వ్యూలో ఒక భాగమేనండి. అలాగా మీరు ఏమనుకుంటున్నారు, మేము ఇంటర్వ్యూ వంకతో సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ ఓన్లీ 20%, మిగిలింది 80% లాగేసుకుంటాం. ఇప్పుడు అలా నడుస్తుందా? ఇప్పుడు అలా నడుస్తుంది ట్రెండ్. నాకే తెలియలేదు, చూసారా? ట్రెండ్ గురించి మీకు తెలియకపోవడం ఏంటండి? కొత్త విషయం. ట్రెండ్ సెటర్ మీరు.